తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐసిస్ కలకల మొదలైంది. ఏపీ నుంచి ఇద్దరు ఐసిస్ లో పనిచేస్తున్నట్లు తేలింది. అటు నిన్న హైదరాబాద్ లో ఓ ఐసిస్ అనుమానితుడిని అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, తెలుగు రాష్ట్రాల్లో ఐసిస్ కలకలానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఐసిస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు దాదాపు 7 మంది వరకు ఉంటున్నారని చెప్పి నిఘా వర్గాలు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రధానంగా చూసినట్లయితే మొత్తంగా 6 తెలంగాణ నుంచి పనిచేస్తుండగా, 2 అటు మచిలీపట్నం, గుంటూరు నుంచి 2 యువకులు కూడా అటు ఐసిస్ కోసం పనిచేస్తున్నారు. 2లో గత ఏడాది కాలం నుంచి కూడా ఐసిస్ చేరి వాళ్ళు యుద్ధంగా చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీంట్లో తల్లూరు రహమాన్, మచిలీపట్నం చేసిన తల్లూరు రహమాన్ గల్ఫ్ లో ఉద్యోగం కోసం వెళ్లి అక్కడి నుంచి సిరియా వెళ్ళినట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటుగా గుంటూరు చెందిన ఒక సైంటిస్ట్ కూడా ఇదే తల్లూరు రహమాన్ తో కలిసి గల్ఫ్ కు వెళ్లి గల్ఫ్ నుంచి కూడా అక్కడి నుంచి అక్కడ సిరియాకు వెళ్లి ప్రస్తుతానికి ఐసిస్ లో పనిచేస్తున్నట్టుగా తేలడం జరిగింది. మరోవైపు జూన్ గత ఏడాది జూన్ మాసంలో హైదరాబాద్ నగరంలో పేలులో కుట్ర చేసిన అబోను కూడా నిన్న ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతని దగ్గర కూడా కీలక సమాచారం కూడా రాబట్టగలిగారు. అయితే దీనిలో ప్రధాన చూసినట్లయితే మన దేశవ్యాప్తంగా మొత్తానికి చూస్తే 300 పైచీలకు మంది యువకులు ఐసిస్ కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే 60 మంది ఐసిస్ లో చేరిపోయి అటు సిరియా కావచ్చు, లిబియా కావచ్చు, లెమన్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా ఐసిస్ కోసం పనిచేస్తున్నారని చెప్పి అటు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎవరైతే 300 మంది ఐసిస్ కోసం సానుభూతి పడుతుందో వాళ్ళందరిపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాం, వాళ్ళ కదలికలను గుర్తిస్తున్నాం, వారు ఏమైనా చర్యలకు పాల్పడుతుంటే వాళ్ళని వెంట పట్టుకుంటున్నాం అని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పుడు కూడా ఐసిస్ కలకలం మరోసారి తెలుగు రాష్ట్రాలు మొదలైంది. దీనికి సంబంధించి తాము పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే వీళ్ళని మోటివేట్ చేస్తోంది ఎవరు? అసలు ఏమిటి మోటివేషన్ వీళ్ళకి ఇలా ఐసిస్ లో జాయిన్ అవడానికి? మెయిన్ గా సోషల్ మీడియా వీళ్ళకి మోటివేషన్ చెప్పొచ్చు. సోషల్ మీడియాలో వస్తున్న ఐసిస్ ప్రేరేపిత వీడియోలు కావచ్చు, చిత్రాలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, లేకపోతే స్టేట్మెంట్ కావచ్చు, వీటిని చూసి ప్రధానంగా ఐసిస్ చేరేందుకు ఇటు యువకులు వెళ్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిన వారే ప్రధానంగా ఈ ఐసిస్ లో చేరుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే కొంతమంది టర్కీ మీదుగా సిరియా వెళ్తున్నారు, కొంతమంది టర్కీ మీద లిబియాకి వెళ్తున్నారు. ఇలా విరివిరి ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో వస్తున్న ఐసిస్ సంబంధించి దాన్ని ఆకర్షితులై చాలా మంది యువకులు ఇటు ఐసిస్ లో చేరిపోతున్నారు. అయితే ఎప్పటికప్పుడు తాము నిఘా పెట్టాము, చాలా మంది యువకులను పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము, వాళ్ళు అటువైపు వెళ్లకుండా తాము పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం పోలీసులు చెప్పుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి కొంతమంది యువకులు ఇటు ఐసిస్ లో చేరడం కావచ్చు, ఐసిస్ సానుభూతిగా పనిచేయడం కానీ చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది కేంద్ర నిఘా వర్గాలు. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నట్టుగా తెలుస్తోంది మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఎక్కడి నుంచైనా వెళ్తున్నారా? మన స్టేట్ నుంచి కానీ, తెలంగాణ స్టేట్ నుంచి కానీ? ఇలా తెలంగాణలో ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్, అటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే గుంటూరు, మచిలీపట్నం, ఈ 2 పట్టణాలు, మొత్తం హైదరాబాద్, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా ఇప్పటివరకు 6 యువకులు ఐసిస్ కోసం పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా గత ఏడాదిలోనే గల్ఫ్ వెళ్లి అక్కడి నుంచి ఐసిస్ లో చేరినట్లుగా ప్రధానంగా చెప్తున్నారు. అయితే మచిలీపట్నం చెందిన తల్లూరు రహమాన్, అటు గుంటూరు చెందిన ఒక సైంటిస్ట్, ఇద్దరు కలిసి గత ఏడాది వీళ్ళు ఐసిస్ లో చేరిపోయారు. వీళ్ళు అక్కడ ప్రస్తుతానికి యుద్ధం కూడా చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ చెందిన 6 యువకులు కూడా, ఇటు తెలంగాణ చెందిన 6 యువకులు కూడా ఇప్పటికే ఐసిస్ కోసం చేరిపోయి అక్కడ యుద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి ఈ 6 మాత్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే అటు కేరళ కావచ్చు, మహారాష్ట్ర, తమిళనాడు, ఆయా ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఐసిస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఐసిస్ లో చేరిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. రమేష్, అయితే ఇలా ఐసిస్ కోసం పని చేస్తున్నట్టు లేదంటే దానిలో చేరినట్టుగా ఎలా ఎన్ఐఏకి డీటెయిల్స్ లభించే వివరాలు అవి? ప్రధానంగా చూస్తే సోషల్ మీడియాలో వీళ్ళు యాక్టివ్ ఉండడం కావచ్చు, సోషల్ మీడియా సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టడం కావచ్చు, దాన్ని ట్రాకింగ్ చేయడం కావచ్చు, లేకుంటే ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నామని చెప్పి అటు టర్కీ మీద కావచ్చు, లేకుంటే లిబియా మీద కావచ్చు, ఇలా సిరియాకి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వీళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం, అటు సోషల్ మీడియా మీద నిఘా పెట్టడం, ఇలా వాళ్ళ కదలిక పైన కూడా నిఘా పెట్టడం, కొంత అనుమానం వచ్చినప్పటి నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆయా యువకుల మీద నిఘా పెట్టడం వల్ల వీళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకోగలుగుతున్నారు. లేదంటే వీళ్ళు ఇప్పటికే చాలా మంది స్కిప్ అయి వెళ్లిపోయే అవకాశం ఉంది. గత హైదరాబాద్ నగరం నుంచి దాదాపు ఒక 26 మంది యువకులు ఇప్పటికీ అటు సిరియా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా ఏదైతే కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారో వాళ్ళతో ఇప్పటికీ కూడా నిఘా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు
సోషల్ మీడియాలో వస్తున్న ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా ఆకర్షితున్న యువకులు ఈ సిరియాకు వెళ్లి ఐసిస్ లో చేరిపోతున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. రైట్ రమేష్.